తెలివైన పుంజు. తీరికవేళ పిల్లలు పెద్దలు విని ఆనందించండి. పూర్వకాలంలో ఒక అడవి ప్రాంత గ్రామంలో ఒక రైతు ఇంట ఒక కోడిపుంజు ఉండేది. అది ఊరికే పొగడ్తలకు పొంగిపోతూ ఉండేది. అక్కడకు చెరువులోనే ఉన్న ఒక నక్కకు ఈ కోడిపుంజు మాంసాన్ని తినాలని బుద్ధి పుట్టింది. అది కోడిపుంజును తినటం ఎట్లాగా అని ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. కోడిపుంజు పొగడ్తలకు పొంగిపోయేదని దానికి తెలుసును. అది కోడిపుంజు వద్దకు వచ్చింది. పుంజు నక్కను చూచి పారిపోబోయింది. అప్పుడు నక్క ఇట్లా అంది, ఓహో పుంజు బావగారు, నేను మీ శత్రువుని కాదు, మిత్రుణ్ణి. ప్రతిదినము మీ కూత వినే నేను లేస్తుంటాను. మీ కూత నాకెంతో సంతోషాన్ని కలిగిస్తుంది. మీ కూత వినాలనే నేనింత దూరం వస్తే మీరు నన్ను విడిచి వెళ్ళిపోవటం భావ్యంగా ఉందా? ఇదేనా మీరు చేసే అతిథి మర్యాద? మీ మధురమైన కూతను మరికొంచెం సేపు వినిపించరు అన్నది ప్రాధేయపూర్వకంగా. పుంజు అసలే పొగడ్తలకు పొంగిపోతుంది. వెంటనే సగర్వంగా సంగీతాన్ని ఆలపించటం మొదలుపెట్టింది. కోడిపుంజు కూసేటప్పుడు దాని కళ్ళు మూసుకుని కొక్కురోకో అని కూస్తుండగానే నక్క దానిని నోట కరుచుకుని పరుగు తీసింది. కోడిపుంజుకు అప్పటికి జ్ఞానోదయం అయ్యింది. పొగడ్తలకు పొంగిపోరాదని అప్పటికి తెలుసుకొన్నదది. ఇప్పుడు ఈ నక్క బారి నుంచి బ్రతికి బయటపడేది ఎట్లాగా అని ఆలోచించింది. వెంటనే శత్రువు ఏ ఆయుధాన్నైతే ఉపయోగించిందో ఆ ఆయుధంతోనే శత్రువును జయించాలనుకున్నది. అప్పుడు పుంజు ఇలా అంది, నక్కబావగారు, నన్నెక్కడికో తీసుకువెళుతున్నారు? నా గుహలో నీకు ఆతిథ్యం ఇవ్వటానికి పుంజుబావగారు అంది నక్క. అలా అని సమాధానం చెప్పినప్పుడు నక్క నోరు తెరుచుకుంది. అంతే, పుంజు ఒక్క ఎగురు ఎగిరి చెట్టు కొమ్మెక్కి కూర్చుంది. అప్పటి నుంచి అది తెలుసుకుంది పొగడ్తలకు పొంగిపోరాదు అని.